భారతీయుడు భారతీయుడు అనే ఉంది ట్రైలర్లో మొత్తం. అంటే మళ్ళీ ఒక శివాజీలాను ఒక వేరే మంచి చేయండి కరప్షన్ వద్దు అనే బోరింగ్ సినిమాలా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఐ వాజ్ ఎమోషనల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ద మూవీ. సో నాకు నచ్చింది. బ్రహ్మానందం గారు యాక్టింగ్ యాక్చువల్లీ ఆయన ఒక్క ఫ్రేమ్లోనే వచ్చారు. ఐ థింక్ భారతీయుడు 3లో ఎక్కువసేపు వస్తారు అనుకుంటా. సిద్ధార్థ్ యాక్టింగ్ ఎలా ఉందండి? సిద్ధార్థ్ చాలా బాగా చేశారు. హిస్ క్యారెక్టర్ ఈజ్ వన్ అమంగ్ అస్, ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్. తను మంచి చేద్దాం అనుకుంటే చెడు ఎదురవుతుంది. సో ఆ ఎమోషన్స్ని తను ఎలా హ్యాండిల్, చాలా పెద్ద ఎమోషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది తను మంచి చేద్దాం అనుకున్నప్పుడు. సో అది చాలా బాగా హ్యాండిల్ చేశారు సిద్ధార్థ్. దీంట్లో కమల్ హాసన్కి సిద్ధార్థ్కి సంబంధం ఏంటి? సారీ, సంబంధం అంటే ఎలా సంబంధం? నో, కమల్ హాసన్ ఇండియన్ భారతీయుడు అని ఆల్రెడీ 1లో ఉంది కదా, ఇండియన్ 1లో, అది కమల్ హాసన్ గారు. సిద్ధార్థ్ మనలాంటి కామన్ మ్యాన్ హూ విషెస్ దట్ కరప్షన్ షుడ్ ఎండ్, అండ్ కమల్ హాసన్ గారు కావాలి అని కోరుకునే క్యారెక్టర్. మనకు ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే. హీఈస్ నాట్ రిలేటెడ్. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ చాలా బాగున్నాయండి. నేను ఐ డోంట్ వాంట్ భారతీయుడు 1తో అయితే కంపేర్ చేయకూడదు, అది ఇంకా మాస్టర్ పీస్. అది ఒక వండర్, దాంతో కంపేర్ చేయకూడదు. బట్ సాంగ్స్ బాగున్నాయి. ఐ వాజ్ మూవింగ్ ఫర్ ఎవ్రీ బీట్, ఎవ్రీ సాంగ్కి నేను ఐ వాజ్ హమ్మింగ్. ఓకే, థ్యాంక్ యూ. రైటింగ్ తీసుకున్న ఇండియన్ 2 అని టైటిల్ బాగుంది, కాకపోతే స్టోరీ అనేది అక్కడ ఏం లేదు. స్టోరీ ఉంటుంటే హైలైట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎందుకంటే సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. అక్కడ ఫైట్స్ కానీ ఒక సెంటిమెంట్, సిద్ధార్థ్ అది ఫైట్స్ ఎమోషన్, వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు ఎమోషన్ కానీ ఆ సీన్లో ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ కమల్ హాసన్ ఫైట్ సీన్స్ అదొకటి బాగా అనిపించింది. అంతకు మించింది అక్కడ చెప్పుకుంటారు. అరే ఆ చూడంగానే మనకు ఒక ఫీలింగ్స్, ఒక ఇండియన్ 2 అంటే మనకు ఒక డైలాగ్స్ ఓకే పర్లే అని చెప్పొచ్చు. అంటే చెప్పుకునేటట్టు ఏమి లేదు. మనం ఇప్పుడు సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. నేను చెప్పండి, సిద్ధార్థ ఇలా చెప్పాలంటే కమల్ హాసన్కి ఎంత యాక్టింగ్ చేసిండో సిద్ధార్థ కూడా అంత చూపించింది. సిద్ధార్థ్కి కమల్ హాసన్కి సంబంధం ఏంటి అంటే ఈయన వచ్చి అవినీతి అనేది కాపాడుకుంటూ వస్తాడు కమల్ హాసన్. అది సిద్ధార్థ్ వచ్చి ఏంటంటే ఒక మెసేజ్ పెడతాడు, మన ఇట్లా అవినీతిని చంపేయడం చేస్తుంటాడు కమల్ హాసన్ గారు. అలా అవినీతి మీదనే నడుస్తుంది సినిమా మొత్తం. ఫస్ట్ భారతుడు ఎలా ఉందో పాతది ఆ టైపుల్ని. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు సినిమా తీయాలి. అప్పుడు జనరేషన్ అంటే మనం చిన్నగా ఉన్న మా సినిమా వచ్చినప్పుడు అప్పట్లో అది బ్లాక్ బస్టర్. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు భారతీయ 2 తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు అంటే నీకు ఆల్రెడీ అర్థమైపోతుంది సినిమా ఇట్టుంటే అది ఎలానే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏం లేదు. ఓకే అంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ పార్టీ 3 గురించి కూడా ఇచ్చారు కదా, మరి ఆ 3 అనేది చాలా బ్లాక్ బస్టర్ తీయాలని చెప్తున్నా. అది కూడా ఏఆర్ రెహమాన్ పెట్టుకొని తీయాలి మ్యూజిక్. నాకు ఇష్టమైన ఏఆర్ రెహమాన్, శంకర్ కాంబినేషన్లో ఏఆర్ రెహమాన్ అంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. అది మాత్రం సినిమా సూపర్ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శంకర్ గారు మీరు మంచి సినిమా తీయండి, మాకు బ్లాక్ బస్టర్ మూవీ కొట్టండి. వరల్డ్ నంబర్ 1 అంటే శంకరే మీ పేరు, తర్వాత రాజమౌళి అన్నానా. అది ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది. గేమ్ చేంజర్ మాత్రం హిట్ కొడుతుంది. ఎందుకంటే అది రామ్ చరణ్ సినిమా కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే శంకర్ గారు మంచిగా తీయాలని 100% అవుతాను. ఎందుకంటే ఆ సినిమా రామ్ చరణ్కి ఫ్యాన్స్ తగ్గట్టు సినిమా తీస్తాడు ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు. ఓకే, థ్యాంక్ యూ. భారతీయుడు సినిమా ఎలా ఉందన్నా? అన్న భారతీయుడు 2 సినిమా చూసిన అట్టర్ ఫ్లాప్ సినిమా. మనం ఏంది సినిమా కాన్సెప్ట్ చెప్పుకోవాలంటే మనం రాత్రి పండుకోవడానికి కావాలి మంచం, ఎవ్వరూ తీసుకోవద్దు భయ్యా లంచం. సినిమాలో లంచం గురించి మొత్తం సినిమా ఉంటుంది. అంతే, ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్డు, మామూలు రాడ్డు కాదు, ఐరన్ రాడ్డు. ఎందుకంటే సినిమాలో ఏమీ లేదు భయ్యా, అంతా మొత్తం రొటీన్ స్టోరీ, స్టోరీ. పబ్లిక్ని మోసం చేయడానికైనా సినిమా తీసిండు, ఏమి లేదు. అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ ఏమి లేదు భయ్యా. మీరు సినిమా చూడాలి అనుకుంటే ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే కమల్ హాసన్ కోసం వచ్చి చూడండి. అది కూడా ఇప్పుడు చూడకండి. 2 రోజుల్లో ఈ సినిమా యొక్క రేటు 150-100 రూపాయలకు పడిపోతుంది. అప్పుడు వచ్చి చూసుకోండి. టైం పాస్ ఏం చేయలేదన్నా, పోయి ఏసీలో పోయి పండుకోవాలి అంతే. సినిమా చూడాలి, సినిమా చూడొద్దు. ఆ సిద్ధార్థ్ యాక్టింగ్ చేసాడు కాదంటే, స్టోరీ లేనప్పుడు నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా వేస్ట్. ఏం చూపించినా నా సైడ్ క్యారెక్టర్ లెక్క. మనము చిన్న యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ తీస్తే సైడ్ క్యారెక్టర్ చూపి అట్లా చూపించండి. ఏం అట్టయింది ఏం లేదు. మీరు ఓ రసగులకు కూడా ఒక రసగిణి లాంటి ఏం చూపించలేదు.
రసకులు కావాలా అంటే కాదు, నువ్వు భారతీయుడు 2 సినిమాకి వచ్చినా భారతీయుడు ఏముంది, ఏం చూపించాడు రసకులకు రా అంటే అలా ఇద్దరు హీరోయిన్లు తీసుకోండు, ఏం చూపించలే స్టోరీ అలా సినిమా. నేను కమల్ హాసన్ కోసం సినిమా చూడడానికి వచ్చిన, ఎందుకంటే విక్రమ్ సినిమా అంతా పెద్ద హిట్ కొట్టింది కదా, ఈ సినిమా బాగుంటది. డైరెక్టర్ వేరు బ్రో, యాక్టర్ అయితే ఒకటే కదా. కమల్ హాసన్ గురించి వచ్చిన, ఇప్పుడు ఒకటే మాటలు చెప్పుకోవాలంటే నేను కమల్ హాసన్ గురించి సినిమా చూడడానికి వచ్చిన, సినిమా అస్సలు బాగాలేదన్న, అస్సలు అంటే అసలు బాగాలేదన్న. యాక్టింగ్ బాగానే చేసిండు కమల్ హాసన్, స్టోరీ లేదు, ఓ స్క్రీన్ ప్లే సరిగా లేదు, ఒక మ్యూజిక్ సరిగా లేదు. ఒకటి అందుకే అంటున్నా లంచం అందరిని చూపించాడు అన్న. పనికి వస్తే అన్న ఏంది పనికి అలా కాన్సెప్ట్ కరప్షన్ తీసుకున్న వాళ్ళు మన ఇంట్లోనే ఉండొద్దు అని చెప్పి చూపించిండు. మరి అది పనికిరావు, మరి మన ఇంట్లో కరప్షన్ జరగకుండా ఉంటే మన సొసైటీలో కరప్షన్ జరగదని చూపించిండు, అది పనికిరాదు. అది జరగని పని అన్న, అని అది జరగని పని అని చూపించిండు. మీ ఇంట్లో వాళ్ళు బయట పెట్టినట్టు కరప్షన్ చేస్తే బయట పెట్టనని చెప్తలేను, నేను లంచం తీసుకోను లంచం ఇయ్యను అని చెప్తున్నా. జరగని పని ఎట్లా చెప్తావు? జరగని పని ఎట్లా చెప్తావు? నా స్టోరీని ఒక విధంగా ఒక లైన్ లో తీసుకెళ్లాలి ఉంటది, క్లైమాక్స్ కూడా సరిగా చూపించాలి సినిమాలో. అది స్టోరీ ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడికో చూపించాడు సినిమాలో. ఇంకో ఒక సీన్ రావాల్సిన టైంలో ఒక సీన్ వస్తుంది, ఒక సాంగ్ రావాల్సిన సాంగ్ అవసరం లేని సాంగ్ వస్తుంది, సాంగ్ అవసరం ఉండాల్సిన సాంగ్ వస్తుంది. 20 నిమిషాలలో 4 సాంగ్లు వస్తాయి, 25 నిమిషాలలో సినిమాలో. కొంచెమే చూపిస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేసిన చాలా చూపిస్తాడు. దీనిలో కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? కమల్ హాసన్ తోపు. ఇంకా దీనిలో సిద్ధార్థ్ రోల్ కీ రోల్ లేకపోతే మీకు చూసిన తర్వాత ఎలా అనిపించింది? సిద్ధార్థ్ అయితే బాగానే యాక్ట్ చేసిండు, అంటే లవ్ ఏం లేదు అందులో. అంటే మీకు మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది? బాగున్నది, ఫస్టే బాగున్నది, సెకండ్ ఇంకా కొంచెం లాగ్ ఉంది, థర్డ్ మేబీ బాగుంటదేమో. అంటే థర్డ్ కోసమే సెకండ్ ఇలా వదిలేసాడేమో. మేబీ. సో ఆడియన్స్ కి అంటే ఏమైనా మెసేజ్ ఉంటుందా ఈ సినిమాలో? ఏం మెసేజ్ అంటే లంచం తీసుకోవద్దని ఉన్నది దీంట్లో. నేనైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ భారతీయుడు బాగుందంటారా, సెకండ్ భారతీయుడు బాగుందంటారా? భారతీయుడు 1 బాగున్నది, సెకండ్ కొంచెం లాగ్ ఉన్నది, థర్డ్ బాగుంటది. ట్రైలర్ చూపించారు, బాగుంది.